హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఆర్డిఓ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకున్నాము. అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ అండ్ అలానే ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. ముందుగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి మనం చూసినట్లయితే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న క్యాండిడేట్స్కి 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుకున్న క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుకున్న క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్కి సంబంధించి అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకున్న క్యాండిడేట్స్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఐటీఏ ట్రేడ్ అప్రెంటిస్షిప్కి చూసినట్లయితే మనకి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, కోపా, మెషినిస్ట్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మనకి 9,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. టెక్నీషియన్ అప్రెంటిస్కి 8,000, ఐటీఏ ట్రేడ్ అప్రెంటిస్కి 7,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి అప్రెంటిస్షిప్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఇవి కేవలం 1 ఇయర్ వరకు మాత్రమే మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారాగా మనమైతే మన అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అట్ ఏఎస్ఎల్ అని చెప్పేసి మనమైతే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే అప్లికేషన్ ఫామ్ పంపించాల్సిన అడ్రస్ చూసినట్లయితే ద డైరెక్టర్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, కంచన్బాగ్, హైదరాబాద్ 500058కి అయితే మనం సెండ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ అలానే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారాగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం చూసినట్లయితే ఈ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 15 డేస్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో 7th of March 2024 లోపు మనమైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ అలానే టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి మనమైతే ఎన్ఈటిఎస్ పోర్టల్లో మనమైతే ముందుగా రిజిస్టర్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే ట్రేడ్ అప్రెంటిస్కి అయితే ఎన్ఏపిఎస్ పోర్టల్లో మనమైతే రిజిస్టర్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ జాబ్స్కి 2021, 22 అండ్ 23లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఇంతకుముందు ఎక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఉండకూడదు. అండ్ అలానే జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ దెన్ 1 ఇయర్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఈ పోర్టల్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తర్వాత డిఆర్డిఓలో ఎలాంటి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ మనకైతే ప్రొవైడ్ చేయబడదు. అది క్లెయిమ్ చేసుకోవడానికి కూడా క్యాండిడేట్స్కి అవకాశం ఉండదు అని చెప్పేసి. సో అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను ఫార్మేట్. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ రీసెంట్ పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పేస్ట్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో నేము, కేటగిరీ అండ్ అలానే మన రిజిస్ట్రేషన్ ఐడి నెంబరు, ఆధార్, మదర్ ఫాదర్ నేమ్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి, ఇంక్లూడింగ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ అలానే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనము మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ అలానే కమ్యూనిటీకి సంబంధించి అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you.